ఇదంతా మీ పబ్బం గడుపుకోవడం కోసం ఇవన్నీ విషయాలు చెప్తారు అని నేను అంట. మీరేమంటారు? పబ్బం గడుపుకోవడానికి చేయాలండి, చేయకుండా ఉన్నాం. మీరు గురువు ఆస్ట్రాలజరా? నేను గురువునండి. ఆస్ట్రాలజర్ కాదు. అశోక్ గురూజీ అంత శక్తివంతుడా? చూపించగలిగే అంత శక్తివంతుడా? 100% శక్తివంతుడని చెప్తాను. ఒక పొలిటీషియన్ వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు. పొలిటీషియన్ కావాలన్నదే లక్ష్యంగా బతుకుతుంటాడు. కానీ ఒక్కసారి కూడా కాంపిటీషన్ ఎలక్షన్స్లో పోటీ చేసి గెలవని పరిస్థితి ఉంటాయి. అట్లాంటి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయా? గెలిపిస్తాను. మరి ఎలక్షన్ సిస్టమ్ ఎందుకు ఇదంతా ఎందుకు? మరి మీరే నడిపించవచ్చు అంత. మొబైల్లో చూసేటటువంటి ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో అది క్షుణ్ణంగా చెప్పండి, నమ్మొచ్చా నమ్మరాదా? 100% నమ్మరాదండి. 100%. ఎందుకు నమ్మరాదు? డబ్బులు కట్టి కూడా వృధా అంటారు. టైం పాస్ కదా, నీకు టైం పాస్. నీ భార్య, నీ లవరు, నీ సక్సెషన్స్ అవి నువ్వు ఎంతవరకు చెప్తుంది? నువ్వు ఇచ్చిన టైం అనేది ఎంతవరకు కరెక్ట్గా ఉంది? Yo tiempo nada ponerme la chancla y el bañador. Voy a la playa, había subido la marea. డోంట్ మైండ్, మీరు ఏమి ఇట్లా నచ్చుకోని అంటే అంట 100% అనొచ్చు కదా, అనొచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. టీం కూడా ఏమి ఇబ్బంది పడరుగా. ఏం పడరండి, హ్యాపీ. ఇప్పుడు మీ జాతకమే మంచుకుంటే మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తారు? అంటే మీరు జీరోని హీరో చేస్తారు, హీరోని జీరో చేస్తారా? నేను హీరోని జీరో చేస్తాను, జీరోని హీరో చేస్తాను చెప్పట్లా. హామిస్ట్ కూడా కదా, చేతి చూసి జాతకాలు కూడా చెప్తారు కదా. అవును. ఇప్పుడు నా చేయి చూసి జాతకం చెప్పగలుగుతారా? ఈజ్ ఎ కింగ్. ముత్యాల దండనా? అది ముత్యాల దండ అంటారు దాన్ని. ప్రస్తుతాన్ని ముత్యాల దండ అంటారు. ఎందుకు ధరిస్తారు అది అట్లా? ఒక దండ, ఒక శక్తి ఎనర్జీ ఇవ్వడానికి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఏమో క్రాంతి గారు ఏ క్వశ్చన్లు అడుగుతారేమో, క్రాంతి గారు నన్ను భయపిస్తారేమో, క్రాంతి గారు ఏదన్నా అడిగి నన్ను భయపించి టచ్ పెడతారేమో అలా భయంతో నేను ముత్యాల దండ ఇస్తాను. ప్రవాస్ది ఒక సినిమా ఉంటుంది కదా, ఇట్లా చూసి చెప్పేస్తాడు అంటే ఏ రోగం వచ్చి చచ్చిపోయిండు, ఎట్లా చచ్చిపోయినా చెప్పచ్చు. ఇంకా బతికే ఉన్నారు. ఈయన ఎలా చనిపోతాడు, ఎప్పుడు చనిపోతాడో చెప్పనా? చాలా మంది కొన్ని సమస్యలతోటి బాధపడతా ఉంటారు. ముఖ్యంగా ప్రేమ వివాహం సంబంధించి కొంతమంది బాధపడతా ఉంటారు. ప్రేమ వివాహం అవుతుందా కాదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ? చెప్పొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, కొంతమంది చాలా డబ్బులు ఉంటాయి, చాలా గొప్ప బిజినెస్ చేద్దామనన్న కళతో ఉంటారు. కానీ బిజినెస్లో డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. వాళ్ళకు ఏం చేస్తే సక్సెస్ వస్తుంది అని అన్నది కూడా చెప్పగలుగుతారా? చెప్పొచ్చండి. మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్కు మీరు వెన్నంట ఉండి మీరు వాళ్ళకి కావాల్సింది ఏం కావాలనో వాళ్ళకి అందిస్తారా? మీరు 100% అందించవచ్చు. వాళ్ళ జాతకాల్లో మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పుల్ని 6 నెలల తర్వాత జరగబోయే. ఏం లేనోడు ఉంటాడు, ఓకే, కొలాప్స్ అయినోడు ఉంటాడు, బిజినెస్ పెట్టి లక్షల కోట్ల రూపాయలు లాస్ అయినోడు ఉంటాడు. జాతకం రీత్యా వానికి కరెక్షన్ చేసి వాడిని మీరు పైకి తీసుకురాగలిగే శక్తి మీ దగ్గర ఉంటుందా? ఉంటుంది. ఎస్, ఉంటుందా? ఉంటుంది. నేను వ్యాలెట్ మిస్ అయినా, గోల్డ్ మిస్ అయింది, ఇవన్నీ కూడా ఎక్కడ మిస్ అయినాయి, ఏంది, ఎవరికి దొరికినాయి, ఎవరు తీసుకుని చెప్పుకుంటారు కదా. అది సాధ్యపడుతుందా మీ ఇలాంటి వాళ్ళకు? సాధ్యపడుద్ది అని చెప్పచ్చు. ఇప్పుడు రూపాయి ఇవ్వకుండా మీరు జాతకం చెప్తారా? 100% చెప్తాను. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. వాళ్ళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ప్రముఖ ఆస్ట్రాలజర్ అశోక్ గురూజీ గారు ఉన్నారు. ముందు వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా సార్. చాలా అంశాలు అడగడం కోసం ఈ ఇంటర్వ్యూ. ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, మొబైల్లో ఆస్ట్రాలజీ అనేది చెప్తా ఉన్నారు మొబైల్ యాప్లలో. సో ఆస్ట్రాలజీకి మీరు చెప్పే ఆస్ట్రాలజీకి ఉన్న తేడా ఏంది, ఏది మేము నమ్మాలి? అదండి మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఏ అంటే కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు ఏ తర్వాత స్నాప్చాట్స్ అని చాలా వాటిని చూస్తున్నారు. జ్యోతిష్యంలో ఎందుకు దాని మీద ఎక్కువగా డిజిటల్గా చూసుకునే అంత కెపాసిటీ ఉందా లేదంటే మాత్రం 100% తప్పు అంట నేను. ఎందుకనంటే డిజిటల్లో డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తున్నారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ టైం ఎంతవరకు కరెక్ట్గా ఇస్తున్నారు అనేది వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. తర్వాత రెండు మొక్కలు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఒక 5 రూపాయలు 10 రూపాయలు కట్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడ వరకు క్లారిటీ అనేది రాదు. ప్లస్ క్లయింట్కి ఏం చేయగలుగుతారు? ఒక వ్యక్తి జాతకాన్ని మనం తీసుకున్నాం, నాకు హెల్త్ బాగాలేదండి, మీకు మీ రాసిది ఇది అని చెప్తున్నారు, టక్కన కట్ అయిపోతుంది. తర్వాత హెల్త్ విషయం చెప్పాలంటే మళ్ళీ ఇంకో 5 రూపాయలు 10 రూపాయలు వేస్తున్నారు. వేసిన తర్వాత ఎంతవరకు క్లారిటీ ఇస్తున్నారు?
ఇచ్చిన తర్వాత దాని యొక్క క్లియర్గా దానికి ఏం చేసుకోవాలి, పరిహారాలు ఏం చేసుకోవాలి. ఈ పరిహారాలు ఉండవు. ప్లస్ వీళ్ళకి సంబంధించిన జాతకాన్ని పూర్తిగా శోధించరు. ప్లస్ అతనితో పాటు ర్యాపో ఉండదు. అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతనితో పాటు ర్యాపో ఉంటే అతనికి ఉన్న పరిష్కారాలు ఇంకో మార్గాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కానీ తర్వాత ఇంకో దగ్గరికి వెళితే కానీ ఎక్కడా కూడా పరిష్కార మార్గాలు ఉండవు. పరిష్కార మార్గాలు లేనిది జాతకం చెప్తే ఉపయోగం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాము చూపించుకున్నాం అంటే కాదు కదా, దాని పరిష్కారం కూడా చూసుకుంటే రోగం తగ్గుతుంది. అలానే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే తన యొక్క ప్రయోగాలు తన ముందుకు వెళ్ళే విషయాల్లో క్లియర్గా ఉండడానికి, కొంత పాజిటివ్గా ఉండడానికి ముందు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే, గురువు దగ్గరికి వెళ్తే క్లియర్గా వస్తుంది. అంటే ఇప్పుడు ఆన్లైన్లో జాతకాలు చెప్పించుకోకూడదు అని అంటారు మీరు, అంతేనా? ఆన్లైన్లో జాతకాలు చెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక జాతకుడికి చెప్పడం అనేది, ఇప్పుడు నేను అన్నాను, ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఏం చెప్తాడంటే నా డేట్ ఆఫ్ బర్త్ టైం ఇది సార్, నా ప్రాబ్లం ఇది అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు నేను రెస్పాండ్ అయ్యి బాబు ఇది బాగలేదు, ఇది బాగుంది, ఇలా ఇలా వెళ్ళకూడదు అని చెప్తున్నాను. తర్వాత మళ్ళీ అతను నన్ను కాంటాక్ట్ అయితే నేనే చెప్పగలుగుతాను. ఆన్లైన్లో చెప్పడం అనేది జరిగితే ఇప్పుడు నేను చెప్పొచ్చారు, ఇంకొక అతను వస్తాడు కదా. ఇప్పుడు నేను చెప్పాను, తర్వాత ఇంకొక ఆ యాప్లో ఇంకోసారి నువ్వు ప్రయోగిస్తే సెకండ్ వ్యక్తి వస్తాడు. అప్పుడు నీకున్న సమస్య అనేది ఎక్కడ పరిష్కారం జరుగుతుంది అంట నేను. రైట్. అంటే ఇప్పుడు మీరు కూడా చెప్తుంటారు కదా జాతకాలు, మీరు చెప్పేవన్నీ అక్యురసీ ఉంటాయా? ఎక్యురస్గా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇది 3వ ఇంటర్వ్యూ చేస్తున్నాం. 3వసారి చేస్తున్నామంటే ఎక్యురస్గా ఉన్నాయా లేవంటే ముందు ఫలితాల విషయంలో నేను చూసుకొని చెప్పడం వరకు వచ్చేసి 100% మీకు చెప్పాను. ఫిబ్రవరి 12 తర్వాత నా జాతకంలో మార్పులు వస్తున్నాయండి అని. అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా నేను చాలా మార్పులు చూశాను. చాలా మార్పులు చూశాను. అంటే నాకు నేను చూసుకోవాలి కదా. జ్యోతిష్యుడికి జాతకం తనకు తెలియదు, మీ జాతకం మీరు కూడా చూసుకుంటారా? చూసుకోవాలి కదా. చూసుకోకపోతే అవతల వ్యక్తి జాతకాలు మనం చెప్పాలి. ఎవరి మంత్రం వాళ్ళకి బారదు అని అంటారు కదా, మీ మంత్రం మీకు బారుతుందా? మరి ఎందుకు పారకూడదు? ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలవు అంటుంటారు. చింతకాయలు రాలవు అంటే ఎలా రాలవు అంటే కింద నుంచి పైనుంచి ఇక్కడ మంత్రం చదివితే అక్కడ వస్తాయని కాదు కదా. ఇక్కడ నేను మంత్రం చదవడం వల్ల, ఒక మంత్రాన్ని నేను శోధించడం, మంత్రాన్ని బాగా చేయడం వల్ల క్లియర్గా ఆ యొక్క మంత్రంతో గాలి అనేది వెళ్ళి ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో చింతకాయ ఉందో ఆ చింతకాయ రాలడానికి ఒక దిశలో గాలి వెళ్ళి అది కింద పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేగాని నేను ఇక్కడ కూర్చొని నేను చదువుతాను అది పడిద్దని నేను చెప్పట్లా. ఇక్కడ వాక్ శుద్ధి ఏదైతే ఉందో వాయువు అనేది కూడా కావాలి. అక్కడ వాయువు అనేది ఇవ్వడానికి మంత్రం అనేది నేను అనేది ఏంటంటే, అంటే ఇప్పుడు మీ జాతకం మీకు పనిచేస్తుందా? మీరు చూసుకునేది పని చేయకపోతే నేను జాతకాలు ఎలా చెప్తాను? ఇప్పుడు ఒక వ్యక్తి జాతకాన్ని నేను చెప్తున్నానంటే క్రాంతి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్రాంతి ఒక ఆస్ట్రాలజర్ ఫిట్ ఆర్ అన్ఫిట్ అని చూడాల్సిన ప్రముఖమైనటువంటి అంశాలు ఏంటి? ఒక ఆస్ట్రాలజర్ ఫిట్ అన్ఫిట్ అని చూడడానికి ముందు అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకున్న సమస్యని ఎంతవరకు క్లారిటీ చేయగలుగుతున్నాడు, ముందు క్లియర్గా చెప్పగలుగుతున్నాడా లేదా. ఒక ఆస్ట్రాలజర్కి గురువుకి తేడా ఉంది. ఇక్కడ ఆస్ట్రాలజర్ అనేవాడు ఏం చేస్తా అంటే నువ్వు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ టైంలోనే దొరుకుతూ ఉంటాడు. అంటే ఈ ఆస్ట్రాలజర్ గురువు అంటే ఏంటిది అసలు? ఆస్ట్రాలజర్ అంటే ఏంటంటే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్తో చూసుకొని చెప్పగలిగినోడు ఒక ఆస్ట్రాలజర్. అంటే ఒక జ్యోతిష్యం చెప్పగలిగినోడు ఆస్ట్రాలజర్. గురువు అనేవాడు ఏంటంటే నీ జాతకంతో పాటు నీకు జరగబోయే విషయాలు కూడా, అంటే ఆస్ట్రాలజర్ కూడా జరగబోయే విషయాలు చెప్తాడు కానీ సూచన చేయలేడు. గురువు అనేవాడు సూచన చేయగలుగుతాడు. మీరు గురువు ఆస్ట్రాలజరా? నేను గురువునండి, ఆస్ట్రాలజర్ కాదు. ఎందుకనంటే ఆస్ట్రాలజర్ దగ్గర నుంచి గురువు సిద్ధాంతానికి నేను ఎక్కువగా మార్పు చెందాను. ఎందుకు గురువునయ్యానంటే అమ్మవారి అంశతో ముందుకు వెళ్ళే విషయాల్లో కొన్ని విషయాలు, ఇప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు తొలగించడానికి నాకు స్వయంశక్తిగా అమ్మవారి యొక్క అంశతో నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గురువుగా నేను మారినప్పుడు కంపల్సరిగా వాళ్ళ జాతకంతో పాటు వాళ్ళ వ్యక్తిగత జాతకంతో పాటు వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో నేను వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. రైట్. అంటే మీ దగ్గర ఆస్ట్రాలజీకి సంబంధించి కానీ లేకపోతే జ్యోతిష్యం సంబంధించి కానీ ఇంకా ఇతర ఏవైనా కానీ ప్రతిదానికి పరిష్కారం ఉంటుందా మీ దగ్గర? ఆస్ట్రాలజీకి సంబంధించిన కానీ ఇంకోటి కానీ అంటే గురువు అనేవాడు, ఆస్ట్రాలజర్ అనేవాడు జపం చేసుకోండి, పూజ చేసుకోండి అని చెప్తుంటాడు. ఇప్పుడు నేను అడుగుతా, కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఇప్పుడు నేను బాగా చదువుకున్నా, నేను ఎంటెక్లు బీటెక్లు కంప్లీట్ చేసిన, ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేసిన, సరైన ఉద్యోగం రావట్లేదు, ఏంది నా పరిస్థితి, ఏంది వస్తుందా? దీనికి కూడా రెమెడీ ఉంటుందా ఆస్ట్రాలజీలో? ఆస్ట్రాలజీలో ఇప్పుడు మీకు జరుగుతున్న దశలో ఇది బాగాలేదు అంటే ఏం చెప్తుంటాం అంటే ఈ టైం బాగాలేదమ్మా, ఈ టైం నుంచి నువ్వు ప్రయత్నించు అనేది ఆస్ట్రాలజీ. ఇక్కడ గురువు అనేవాడు ఏం చేస్తా అంటే నీ జాతక ప్రకారం ఇది జాతకానికి గురువు అనేవాడు ఏంటంటే ఒక 4-5 జాతకాలు కావచ్చు,
తనకు సంబంధించిన వ్యక్తిగతంగా కావచ్చు మొత్తం చూసుకున్న తర్వాత తన వాక్ శుద్ధితో ఈ ప్రయత్నంలో ఇతను ముందుకు వెళితే మంచి యోగాలు ఉంటాయని చెప్పగలిగిన వాడే గురువు. ఈ గురువు అనేవాడు చెప్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ ప్రయత్నంలో ముందుకు వెళితే వాళ్ళకి రిజల్ట్ కూడా గట్టిగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రాలజర్ ఏంటంటే ఇది చేసుకొని బాగుంటుంది అంటాడు. గురువు అనేవాడు ఏంటంటే నీవు ఎన్నంటే ఉంటూ నిన్ను ముందుకు తీసుకువెళ్ళే శక్తి కలిగిన వాడే గురువు అంటాను నేను. కాబట్టి మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కు మీరు వెన్నంట ఉండి మీరు వాళ్ళకి కావాల్సింది ఏం కావాలనో వాళ్ళకి అందిస్తారా మీరు? 100% అందించవచ్చు. వాళ్ళ జాతకాల్లో మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పుల్ని 6 నెలల తర్వాత జరగబోయే క్రియ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతుంటారండి. అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలా, విద్యాపరంగా కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే లవ్ అనే అంశాలలో కావచ్చు, లేకపోతే పొలిటికల్ అంశాలలో కావచ్చు, లేకపోతే ఈ సినిమా ఫీల్డ్లో కావచ్చు, లేకపోతే జర్నలిజంలో కావచ్చు, వాట్ ఎవర్ ప్రతి ఒక్క ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమస్యలన్నీ తీరడానికి, ఈ సమస్యలన్నీ నెరవేరడానికి, ఈ సమస్యలన్నీ ప్రాలదోయడానికి ఖచ్చితంగా రెమెడీ అనేది ఉంటుందా మీ దగ్గర? 100% రెమెడీ ఉంది. ఎందుకు రెమెడీ అంటే క్లియర్గా వాళ్ళు ముందుకు వెళ్ళే మార్గాలు ఏదైతే ఉన్నాయో రెమెడీ అంటాం మనం. రెమెడీ అనేది ఒక్కటి కాదండి. ఇక్కడ ఎవరిదైతే ఇప్పుడు జర్నలిస్ట్ ఉన్నారు, ఒక జర్నలిజంలో పుట్టిన వాళ్ళందరూ కూడా హైలోకి వెళ్ళాలని ఎక్కడ లేదు. వాళ్ళు ఎవరికాళ్ళు నడుస్తూ ఉంటుంది. కానీ కొంతమందే పేరు తెచ్చుకొని ఒక పెద్ద పెద్ద ఛానల్స్లోకి వచ్చి ఎక్కడో సార్ కూర్చొని ఉంటారు ఒకళ్ళు. కానీ అక్కడ కూర్చోవడానికి ఆ వ్యక్తి పడ్డ కష్టంతో పాటు అతనికి తెలివితేటలు అక్కడ మాట్లాడే విధానంతో మనం ముందుకు వెళ్తుంటాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్తున్నారు. అంటే ఇదివరి రోజుల్లో ఏంటంటే జర్నలిజం చేసిన వాళ్ళు వీళ్ళు సీనియర్ అయ్యాలకి 50-60 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు 25-30 ఏళ్ళకి వచ్చేసరికి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ జాతకాలు గ్రహస్థితులు కానీ ఇంకోటి కానీ మార్గాలు చూపిస్తే ఇంకా ముందుకెళ్ళి నేమ్ అండ్ ఫేమ్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పొచ్చు. కాబట్టి జర్నలిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకి తగ్గ వృత్తిలో వాళ్ళకి వచ్చే టైం ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత నీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఈ నేమ్ అండ్ ఫేమ్ 6 సంవత్సరాలు వచ్చేదాన్ని నేనేమంటానంటే గురువు అనేవాడు నీ పక్కన ఉంటే 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపు నువ్వు తెచ్చుకోగలుగుతావు అంట నేను. అంటే 6 నెలల్లో జరగబోయే క్రియని 3-4 నెలల్లో తీసుకురావడానికి అవకాశం కలిగించే శక్తి కలిగిన వాడే గురువు అంట నేను. ఈ గురువు అనేవాడు కంపల్సరిగా ముందుకు వెళ్లాల్సిందే. ఇప్పుడు సొసైటీలో గురువు అనేవాడు లేకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు కింద పడుతూనే ఉంటారు, ఎక్కడ సక్సెస్ కాలేరు కదా. ఇదంతా మీ పబ్బం గడుపుకోవడం కోసం ఇవన్నీ విషయాలు చెప్తారు అని నేను అంట, మీరేమంటారు? పబ్బం గడుపుకోవడానికి చెయ్యాలండి, చేయకుండా ఉండాలి. ఇప్పుడు పబ్బం గడుపుకోవాలి, ఎన్నాళ్ళు గడుపుతాం పబ్బం? ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి నమ్మినన్ని రోజులు, మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఉన్నన్ని రోజులు మీరు నడుపుతూనే ఉంటారు. ఏముంటుంది ఇది 25 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల దాకా నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. పబ్బం గడుపుకోవడానికి గడుపుతూ ఉండొచ్చు, జీవితాంతం పబ్బం గడుపుతూనే ఉంటాను. నాకు ఇంత సంపాదన అంటే పబ్బం గడుపుతూనే బతుకుతాను. ఎన్నాళ్ళు బతుకుతాను? ఇంకొక 20 ఏళ్ళు, ఇంకొక 10 ఏళ్ళు. కానీ పబ్బం గడుపుకోవడం కాదు, నాకు కావాల్సింది ఏంటంటే సొసైటీలో నా వల్ల కొంత మార్పులన్నీ నేను చూపించగలిగితే నా యొక్క పేరు కానీ అంత శక్తివంతుడా, చూపించగలిగేంత శక్తివంతుడా? 100% శక్తివంతుడే అని చెప్తాను నేను. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవడానికి ఇక్కడ ప్రయత్నించట్లా. నా గురించి కన్నా కూడా నాకున్న సబ్జెక్ట్, నాకున్న ధర్మం, నాకున్న సబ్జెక్ట్లో నేనున్న ధర్మంలో ఇప్పుడు మీరు ఎంత చెప్తారు కదా, ఏం లేనోడు ఉంటాడు, ఓకే, కొలాప్స్ అయినోడు ఉంటాడు, బిజినెస్ పెట్టి లక్షల కోట్ల రూపాయలు లాస్ అయినోడు ఉంటాడు. వాడి జాతకం రీత్యంలో వాడికి జాతకం రీత్యా వానికి కరెక్షన్ చేసి వాడిని మీరు పైకి తీసుకురాగలిగే శక్తి మీ దగ్గర ఉంటుందా? ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఒక పొలిటీషియన్ 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు, పొలిటీషియన్ కావాలన్నదే లక్ష్యంగా బతుకుతుంటాడు. కానీ ఒక్కసారి కూడా కాంపిటీషన్ ఎలక్షన్స్లో పోటీ చేసి గెలవని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయా? గెలిపిస్తాను. మరి ఎలక్షన్ సిస్టమ్ ఎందుకు, ఇదంతా ఎందుకు? మరి మీరే నడిపించవచ్చు అంత. ఎస్ మీరు అన్న మంచి ప్రశ్న. నేనేమన్నాను, ఎవరిదైతే ప్రాబ్లం ఉందో అందరికీ చేస్తా అని చెప్పట్లా. ఎవరి జాతకంలో యోగం అయితే ఉందో వాళ్ళని తీసుకెళ్లి ముందు కూర్చోబెట్టి దాన్ని తగ్గట్టు మార్పులు చేసుకొచ్చి వాళ్ళని గెలిపించే అవకాశం. ఎందుకు సాధ్యపడదు? అవునా, ఎందుకు సాధ్యపడదు? ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు 2-3 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మామూలుగా కాదు, అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును, వాళ్ళని మీరు గెలిపించగలుగుతారా? మీ దగ్గర జాతకంలో ఉంటేనే కన్ఫర్మ్ గెలిపిస్తాను. మంత్రిని కూడా చేస్తారా? ఉంటే యోగం ఉంటే చెప్పిద్దాం, లేని దాన్ని సృష్టిస్తానని చెప్పట్లా. ఉన్న మార్గాన్ని నేనేమంటున్నాను, నేను ఏదో మార్పు చేస్తానని చెప్పట్లా. ఉన్న మార్గంలో ఏదైతే ఇది ఇంకొక 6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వచ్చేదాన్ని ముందుకు తీసుకెళ్లి కూర్చోబెట్టే శక్తి నాకుంది అంట నేను. ఎట్లా చేస్తారు ప్రాక్టికల్గా? మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకు ప్రాక్టికల్గా అంటున్నానంటే, యోగాలు అవి చేస్తారా? ఫస్ట్ యోగాలు కాదు, అసలు ముందు జాతకంలో ఏముంది. జాతకంలో అతనికి 100% ఉంది, కానీ జాతకంలో బలం ఉంది. పక్కన క్రాంతికారు లాంటి వాళ్ళు సలహా ఇస్తున్నారు అనుకోండి, మంచి సలహా, ముందుకు వెళ్ళండి, ఇలా వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ముందుకు వెళితే ఏం చేస్తాడు? గెలుస్తాడు. అదే ఇంకొక వ్యక్తి
కరెక్ట్ కాని వ్యక్తి పక్కన కూర్చోబెట్టుకున్నాడు, గెలుస్తాడా? గెలవాడు. డబ్బులు భోగంగా ఇబ్బంది పడతాడు, తర్వాత మానసికంగా కూడా ఇబ్బంది పడతాడు. నేనేమంటానంటే నీ జాతకలో బలం ఉంది, నేను నీ పక్కన ఉంటాను, నీ పక్క నుండి నిన్ను తీసుకువెళ్తాను, నేను గురువుగా నీ పక్క నుండి తీసుకువెళ్తాను అంటున్నాను. నేను నిన్ను చేయబట్టుకొని తీసుకెళ్తాను. చాలామంది అంటుంటారు, ఏమండి చేయబట్టుకొని తీసుకెళ్తారు? గురువు అనేవాడు తండ్రితో సమానము. ఒక తండ్రి ఎలా ఉంటాడో గురువు అనేవాడు నీకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ తీసుకొని నిన్ను బయటికి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉండదు. నువ్వు గురువు నమ్ము, నీకు రిజల్ట్ అనేది 100% వస్తాయి. రామకృష్ణ పరమహంస కావచ్చు, చాలామంది ఉన్నారు గురువులు. ఇప్పుడు గురువులు నమ్ముకునే వాళ్ళందరూ పేరు వచ్చింది. వివేకానందుడు ప్రపంచంలో ఎక్కడో కూర్చొని హిందూ సాంప్రదాయం గురించి ఎంత బాగా చెప్పాడు. గురువు నమ్మి, గురువు చనిపోయిన తర్వాత గురుపత్ని యొక్క నమ్మి శారదాదేవిని నమ్మకంతో ముందుకు వెళ్ళి ఆయన చెప్పగలిగాడు ఏరే దేశాల్లో. అక్కడ గురువు నమ్మబట్టే కదా రిజల్ట్. ఇక్కడ గురువు నమ్మకపోతే ఏం జరుగుతుందంటే అది క్లియర్గా జరుగుతుంది అంట నేను. ఓకే, రైట్. నేను మళ్ళీ మొదటికి పోతున్నా, ఈ అంశాన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మొబైల్లో చూసేటటువంటి ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో అది క్షుణ్ణంగా చెప్పండి, నమ్మొచ్చా నమ్మరాదా? 100% నమ్మరాదండి. 100%. ఎందుకు నమ్మరాదా? డబ్బులు కట్టి కూడా వృధా అంటారు. టైం పాస్ కదా, నీకు టైం పాస్. నీ భార్య, నీ లవరు, నీ సిచ్యుయేషన్స్ అవి నువ్వు ఎంతవరకు చెప్తుంది? నువ్వు ఇచ్చిన టైం అనేది ఎంతవరకు కరెక్ట్గా ఉంది? ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక వ్యక్తిని మనం చూసిన తర్వాత ఒక గురువుగా నేను డేట్ ఆఫ్ బర్త్ టైం చూస్తాను, అసముద్రం చూస్తాను. ఒక 5-6 సెషన్లో నిన్ను చూసుకున్న తర్వాత నువ్వు ఏది పర్ఫెక్ట్, దానికి తగ్గట్టు నువ్వు ముందుకు వెళ్తావా లేదా, వెళ్ళడానికి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, ఆ మార్గాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నీకున్న మార్గాల్లో ఎంతవరకు నేను ముందు తీసుకెళ్ళాలనేది నేను ప్రతిదీ శోధించుకొని నేను మాట్లాడగలుగుతాను. నేను మీరు ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ టైం, నేను అర్ధగంట 8:30 to 9 అన్నారు. 9లో 2 లగ్నాలు మారుతాయి. లగ్నాలు మారినప్పుడు జాతకాలు మొత్తం మారుతాయి కదా. అప్పుడు నీకేం చెప్పాలి అంటే, నీకు ఇష్టం వచ్చినట్టు నేను నచ్చినట్టు ఒక మాట చెప్తే హ్యాపీయా? గతాలు వద్దు, అక్యురసీ ఉండాలంటారు. ఉండాలి కదా. టైం అని కాదు, నీకు చెప్పే విషయంలో కూడా నీకు అక్కడ గతాలు ఏం మాట్లాడతాడు. నువ్వు చెప్పిన 20 రూపాయలు ఇప్పుడు నేనేమంటా అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమి ఇట్లా నచ్చుకోని అంటే 100% అనొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు, టీం కూడా ఏమి ఇబ్బంది పడరుగా, ఏం పడరండి. ఇప్పుడు మీ జాతకమే మంచుకుంటే మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తారు? ఎస్ అండి, మంచి ప్రశ్న. ఇప్పుడు నా జాతకం మంచిగా లేదు, నా జాతకం మంచిగా లేదు అనుకుంటున్నాను నేను. లేదనుకుంటే నేను కూడా ఒక 8 నెలలు మీకు ఆల్రెడీ మీకు చాలాసార్లు మన ఇంటర్లో 8 నెలలు 9 నెలలు నేను బయటికి వెళ్ళానండి. నేను నేర్చుకోవడానికి వెళ్ళాను, నేను సాధన చేసుకోవడానికి వెళ్ళాను. ప్లస్ నా జాతకం బాగున్న తర్వాత నేను కూర్చున్న తర్వాత నేనేమంటున్నాను, నేను ఏదో నిగ్గర నుంచి ఏదో లాగుతున్నాను చెప్పట్లేదా. నీకున్న మార్గాల్లో ఏదైతే ఉందో జాతక ప్రకారంగా ఉన్న మార్గాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతవరకు ఉందో నీ గురువుగా నేను చేస్తాను అంటున్నాను. నేను ఇప్పుడు నిగ్గర నుంచి నేనేది తీసుకుంటా అట్లా నా జాతకం బాగుంది. రూపాయి ఇవ్వకుండా మీరు జాతకం చెప్తారా? 100% చెప్తాను. జాతకం అనేది 100% చెప్తాను. డబ్బులు తీసుకోకుండా చెప్తాను. తప్పే ఉంది? మరి మీరు ఎట్లా బతకాలా? అదే చెప్తున్నాను. ఎంతవరకు అంటే ఒక లేనోడు ఉన్నాడు, వాడిని తీసుకురండి, నేను రూపాయి తీసుకోకుండా చెప్తాను. నన్ను నమ్మమనండి, గురువుగా నమ్మమనండి, నేను వాడిని ఏం చేయమంటలా. కొన్ని రెమెడీస్ చెప్తాను, కొన్ని విధానాలు చెప్తాను, అది చేయమనండి. వాడికి రిజల్ట్ రాదు, మనం మాట్లాడుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం. అంటే మీరు జీరోని హీరో చేస్తారు, హీరోని జీరో చేస్తారా? నేను హీరోని జీరో చేస్తాను, జీరోని హీరో చేస్తానని చెప్పట్లా. ఉన్న యోగాన్ని ఏదైతే ఉందో నేను ఇప్పుడు చెప్తుంది అదే. గురువుగా నాకున్న యోగాన్ని, ఎవరికైతే యోగం ఉందో అతన్ని తీసుకువెళ్ళి నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్న మార్గాలను చూపిస్తాను అంటున్నాను నేను. రైట్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా మిమ్మల్ని ఒక జర్నలిస్ట్ మిత్రుడు పరిచయం చేశాడు. ఆ జర్నలిస్ట్ మిత్రుడు ఏంటంటే ఎవరిని నమ్మాడు. మరి మిమ్మల్ని అంతగానో ఎందుకు నమ్మాడో నాకు అర్థమైతే లేదు. జర్నలిస్ట్ మిత్రుడు నమ్మాడంటే కర్మభావం ఉండొచ్చు. తర్వాత ఆ వ్యక్తికి నాకు ఉన్న సిచ్యువేషన్, ఆ వ్యక్తి ఒక టైంలో దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి మార్పు అనేది చూశాడు కాబట్టి అతను నమ్మాడు. ఇప్పుడు అదే నన్ను గురువుగా నమ్మకపోతే అతను తీసుకొచ్చి మేము దగ్గర కూర్చోబెట్టాడు కదా. ఇవాళ 2 సార్లు 3 సార్లు మన ఇద్దరం కలిసి అంతగానం ఏం మేలు చేశారు తెలుసుకోవచ్చా మేమన్నా? ఎవరు అతను కానీ ఎంత మేలు చేశావు అనేది అతను చెప్పాలి. ఎందుకనంటే నేను చాలా మంది చాలా యోగం చేశాను, చాలా మార్పులు చేశాను కాబట్టి దానికి ఉన్న సిచ్యువేషన్ కి తను తగ్గట్టు మార్పు చేశాను, తనకు మార్గాన్ని చూపించాను. ఇంకా మార్గాన్ని చూపిస్తానేమో రేపు ఆ జర్నలిస్ట్ మిత్రులు మీ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన కూడా ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తాడేమో ఆ రోజు. మీ గురించా? నా గురించి కాదు, అతని గురించి ఇంటర్వ్యూ అని చెబుతాడు. నా గురించి కూర్చోబెడతారా అంటారు మీరు? ఏమో చూద్దరు కానీ, అందుకనే కదా మా జర్నలిస్ట్ మిత్రులు, మీ జర్నలిస్ట్ మిత్రుని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాలనేది నాకు తెలుసు, నేను చూపిస్తాను. చూపించినప్పుడు మాట్లాడదాం. సరే సరే చూద్దాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మరీ ముఖ్యంగా కొంతమంది చెప్తా ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వ్యాలెట్ మిస్ అయినా, లేకపోతే నేను గోల్డ్ మిస్ అయింది, ఇవన్నీ కూడా ఎక్కడ మిస్ అని, ఏంది, ఎవరికి దొరికినాయి, ఎవరు తీసుకున్నదని చెప్తుంటారు కదా. ఇదంతా సాధ్యపడుతుందా మీ ఇలాంటి వాళ్ళకు? సాధ్యపడిద్ది అని చెప్పొచ్చు, కానీ నేను చేయను. సాధ్యపడుతుంది.
ఎందుకంటే మన సాధన ఇవాళ రోజు ఉందండి. నేను ఓం నమ శివాయ అని కానీ ఒక మంత్ర పునశ్చరణ చేస్తున్న కొద్దీ నాకు ఒక ఆరా వస్తుంది. ఈ ఆరాలో నేను కూర్చున్నంతసేపు ప్రశాంతంగా నేను ఏదైనా చేయగలుగుతాను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఇదివరకు రోజుల్లో మనకి ఏదైనా సిద్ధాంతులు కానీ ఎవరి దగ్గరకన్నా వెళ్ళేటప్పుడు, అరే పలానా అతను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు, పలానా అతను ఇట్లా మాట్లాడి వస్తున్నాడు, ఇట్లా ఫ్రూట్స్ తీసుకొని వస్తున్నాడు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, చాలామంది ఉన్నారు అవును, పక్కన వాళ్ళకి. ఎందుకని చెప్పాడు? మీరు అన్నట్టు అతను ఎక్కడో నుంచి వస్తున్నాడు, పలానా టైంకి వస్తున్నాడు రా అని చెప్తున్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం కన్నా కూడా సాధన ముఖ్యం. జ్యోతిష్ శాస్త్రానికి మించి ఇంకొక విధానం ఉంది, గురువు విధానం. నా గురు పరంపరలో నేను ఉన్నాను, నా గురువు నాకు కొన్ని అంశాలు ఇచ్చాడు, నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. నేను 8 నెలలు పోయి నేర్చుకుంది కూడా ఈ గురువు పరంపరకే వెళ్ళాను. ఆ గురువు పరంపరలో నేను క్రియలు చేసుకోవడం నేర్చుకున్నాను. దాన్ని నేను సొసైటీకి చెప్పాలని ట్రై చేస్తున్నాను. మీరు ఇందాక నాకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, కొన్ని ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారండి. నేను ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నానంటే సొసైటీ పరంగా రాహు అనేవాడు ఉన్నాడు అని చెప్తుంటారు. రాహు అనేవాడు సొసైటీలో ఉన్నాడు కాబట్టి ఇక్కడున్న జనాలకు కొంత మార్పులు తీసుకురావడానికి రాహు అనేవాడు ఉపయోగపడతాడు. కాబట్టి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వాళ్ళకున్న కర్మలు తగ్గిస్తూ ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే 10 మందికి తెలియాలి కదా, తెలిస్తే వాళ్ళకి కొంత మార్పు చూపించగలుగుతాం కదా. రైట్. ఇప్పుడు చాలా మంది కొన్ని సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రేమ వివాహం సంబంధించి కొంతమంది బాధపడతా ఉంటారు. ప్రేమ వివాహం అవుతుందా కాదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ? చెప్పొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే కొంతమంది చాలా డబ్బులు ఉంటాయి, చాలా గొప్ప బిజినెస్ చేద్దామనన్న కళతో ఉంటారు. కానీ బిజినెస్లో డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. వాళ్ళకు ఏం చేస్తే సక్సెస్ వస్తుంది అన్నది కూడా చెప్పగలుగుతారా? 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సంస్థను స్థాపించాడంటే దాని కింద, ఆ సంస్థ కింద 10 మంది నుంచి 100 మంది దాకా బతుకుతూ ఉంటారు. ఈ 100 మంది బతకాలంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని జాతకంలో బలంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే మా దగ్గర డబ్బు ఉంది లేకపోతే ఇంకోసారి తెచ్చి పెడుతుంటారు. కరెక్ట్గా అది నీ సూటబుల్ అవుతుందా లేదో తెలియకుండా నువ్వు పోయి పెట్టడం వల్ల లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, మీడియా సంస్థలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంస్థలు వచ్చి ఎన్ని సంస్థలు పోయినాయి మన కళ్ళారా చూసాం. అంటే అందరికి ఎందుకు రాలేదు? కొన్ని కోట్లు సంపాదించిన అతను మీడియా సంస్థలోకి వచ్చి లాస్ అయిన వాళ్ళు చాలామంది లేరా? కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే అతని జాతకంలో కలిసి వచ్చే దాన్ని ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం వల్ల ఇంకొక 100 మంది 200 మందికి పెట్టగలుగుతాడు. అలాంటి వ్యక్తులకి ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడ సక్సెస్ ఉంది. అది రెండు కూడా మన ప్యారలల్గా చెప్పగలిగి అతను ముందుకు తీసుకువెళ్ళైతే కొన్ని 100 మందికి ఇంకొక 100 మందికి ఆధారం కల్పించగలుగుతాడు. కాబట్టి దానికి నేను చెప్పగలుగుతాను అంటారు. చాలా మందికి కొన్ని అంబిషన్స్ ఉంటాయి, కాకపోతే ఏం చేయలేని పరిస్థితి, అయోమయ పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? కొంతమందికి అంబిషన్స్ 100% ఉంటాయి. కొంతమందికి హీరోలు కావాలని, కొంతమంది హీరోయిన్లు కావాలని, కొంతమందికి వచ్చేసి పొలిటీషియన్ కావాలని, తర్వాత వచ్చేసి బిజినెస్ మ్యాన్ కావాలని చాలామందికి అంబిషన్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ నీ జాతకంలో ఏముంది అంటే, జాతకాన్ని గురువు అనేవాడు అని చెప్తున్నాను, మళ్ళీ జాతకం అని చెప్తున్నారని మీరు 2 క్వశ్చన్స్ అడగొచ్చు. ఇక్కడ 2 డిఫరెన్స్ ఉన్నాయి. గురువు అనేవాడు ఏం చేస్తాడంటే నిన్ను చేయి పట్టుకొని తీసుకువెళ్ళి దానిలో ఉన్న మార్గాలను చూపిస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్ళే శక్తి కలిగించినవాడు గురువు. జ్యోతిష్యుడిగా నేనేం చెప్తానంటే, జ్యోతిష్యుడిగా కూడా నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను దానిలో ఎక్కువగా అనుభవం పొంది ఉన్నాను. కాబట్టి జ్యోతిష్యంగా ఏం చెప్తానంటే, బాబు నీ జాతకంలో ఇది లేదు, దీన్ని వదిలే ఈ ఫీల్డ్ కాకుండా ఇంకో ఫీల్డ్కి వెళ్ళు, ఈ ఫీల్డ్లోకి వెళితే నువ్వు సక్సెస్ అవుతావు, ముందుకు వెళ్తావు, ఇంకా ముందుకెళ్ళి డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ గురువుగా నేను ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతున్నాను జ్యోతిష్కుడి కన్నా కూడా. ఎందుకంటే గురువు అనేవాడు తండ్రితో సమానము. తండ్రి ఎప్పుడైతే ఎలా తీసుకువెళ్తాడో కొట్టడం, తిట్టడం అన్నీ చేస్తాడు. అలానే గురువు అనేవాడు తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళే యోగాలు కంపల్సరిగా ఉంటాయి. అది గురువు నమ్మడమే విధానం. రైట్. మీరు పామిస్ట్ కూడా కదా, చేతి చూసి జాతకాలు కూడా చెప్తారు కదా. అవును. ఇప్పుడు నా చేయి చూసి జాతకం చెప్పగలుగుతారా మీరు? ఎందుకు చెప్పలేము? జ్యోతిష్ శాస్త్రంలో అసాముద్రికం అనేది చెప్పచ్చు. ఏం కావాలి? ఏం చెప్పగలుగుతారో చెప్పండి మీరు. నేను ఏం చెప్పదలుచుకుంటే దానిలో చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మీ హెల్త్ చెప్పొచ్చు, మీ భార్యాభర్తలు చెప్పొచ్చు, మీ సంతానం చెప్పొచ్చు, తర్వాత మీ ప్రొఫెషన్ పరంగా రేజింగ్ ఉందా లేదు చెప్పొచ్చు, ఎక్కడి నుంచి డెవలప్మెంట్ అవుతారు చెప్పొచ్చు. ఏ సంస్థలు ప్రొఫెషన్ చెప్పండి. అది ప్రొఫెషన్ పరంగా మనం చాలా ఇంటర్వ్యూస్ చెప్పుకున్నాం. ఆల్రెడీ మీరు సక్సెస్లో ఉన్నారు. ఏ సక్సెస్ లేరో చెప్తే నేను మాట్లాడతాను. నేమ్ అండ్ ఫ్రేమ్ గ్రోతింగ్తో మార్చి తర్వాత నుంచి బాగున్నారా నీకు ఛాలెంజ్ చేసి మాట్లాడతానండి. ఈ రోజు కూడా అదే మాట్లాడతాను. మార్చి దాటింది. అవును, దాటింది కాబట్టి మాట్లాడాను. ఇప్పుడు కంటిన్యూస్లో ఉన్నారు అంటున్నా నేను. ఎన్ని రోజులు దాకా ఉంటుంది? ఎన్ని రోజులు దాకా ఉంటుంది? క్రాంతి అనే అతను 50 సంవత్సరాలు వచ్చిన దాకా పేరు నేమ్ అండ్ ఫ్రేమ్ తీసుకొస్తాడు. క్రాంతి అనే అతను ఎదువరిట్లాగా ఒకరికి డిఫెండ్ అయ్యి బతకడం ఈజ్ ఎ కింగ్. ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, బతకడం కూడా క్లారిటీగా బతకగలిగిన వ్యక్తి క్రాంతి అనేది. అలాంటి వ్యక్తి ఎక్కడ కూడా లొంగనప్పుడు ఇంకెక్తూ హ్యాపీగా ఉంటాడుగా. ఇప్పుడు ఎక్స్పాన్షన్స్ ఏమైనా ఉంటాయా?
మేమేమన్నా ఆల్రెడీ మీరు ఎక్స్పెన్స్ బాగానే ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ఎక్స్పాన్షన్ 100% ఉంది కదా. ఆల్రెడీ మార్చి తర్వాత నుంచి మీ ప్లాన్స్ అన్ని ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి సార్, ఆల్రెడీ మొదలవుతున్నాయి సార్. నేను అప్పుడే చెప్పాను, మీ పాత ఇంట్రెస్ట్లో చూసుకోండి. ఇప్పుడు కంటిన్యూషన్లో ఉన్నారు. ఇప్పుడు సరే, నాదంటే కొంత అవగాహన ఉంది కాబట్టి ఏదో కొద్దిగా చెప్పొచ్చు. కొంత అవగాహన లేదులేండి, ఇప్పుడే కలుస్తున్నావు, అవగాహన లేదు. అవగాహన ఉందని కూడా కరెక్ట్గా గురువుగా అయితే నేను మార్గం అయితే నేను చెప్పాను. రైట్. మా చందు చెప్పండి, కెమెరామెన్ చందు చెప్పండి. ఓకే, మీ చందు నాకు కనపట్లేదు సార్. నేను ఎరకి చూడాలంటే కష్టం, ముందుకు వస్తే నేను చూస్తారు మీ చందుది. అది చందు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. నేను అస్సాముద్రం చూస్తా అన్నారండి, మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం చూస్తారా? సరే చలో చేయట చూపి. చందు గారు, ఏ విషయం గురించి మాట్లాడుకుందాం? సరే, వీటిలో ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, ఏ విషయం గురించి చెప్పాలా? చెప్పండి, అది చెప్పండి మీరు కూడా, అది కూడా మీకే ఛాన్స్. సరే, ఫస్ట్ ఏదైనా సమస్య ఉందా చదువు? ఆర్థికంగా స్థిరపడాలా? డబ్బు వయసు ఎంత, ఏజ్ ఎంత? 29 years. ఏం కావాలమ్మా? ఇల్లు కట్టుకోవాలా, సొంత ఇంట్లో ఉండాలా? 31 తర్వాత ఉందమ్మా, 31 లోపైతే లేదు. నెక్స్ట్ అంటే ఆయన 31 కావాలా? 37 కావాలి. ఇప్పుడు దానిలో కూడా అస్సాముద్రికలో చెప్పమన్నారు కదా, అంటే 30-31 ఇంకా 2 నెలల్లో కొనుక్కుంటాడు. 100% కొనుక్కుంటాడు. ఎందుకు కొనుక్కోడు? అది మనం మాట్లాడచ్చు. అస్సాముద్రికలో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి ఒకసారి చెప్తా చందు గారు. మీరు అన్నారు కదా, ఒకసారి ఒక 2 నిమిషాలు చెప్ప, ఏజ్ పరంగా చెప్తాను. ఫస్ట్, ఈ వేలు ఒక మనిషి యొక్క జీవితంలో ఉన్న మెంటాలిటీ చూపిస్తున్నాయి. ఇతను స్టెబిలిటీ క్యాండిడేట్, సలహా అడుగుతాడు, ఎవరి మాట వినడు. ఈయన స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. 2-3 అడుగుతాడు కానీ ఎవరి మాట వినకుండా తన నిర్ణయం కరెక్ట్ అనుకున్న తత్వం కలిగి ఉంటాడు. తర్వాత ఈయన హ్యాండ్ చతుర్థం అండ్ పొట్టి వేళ్ళు కలిగి ఉన్నాడు. ఆలోచనలు చాలా బాగుంటాయి కానీ ఆచరణకు వచ్చేలాగే కొంచెం తక్కువగా ఉంటాయి. బట్ సంపాదన వస్తే కానీ నిలబెడతాడు, అంటే ఖర్చు పెట్టాడు కానీ ఖర్చు పెట్టడం మొదలు పెడితే పూర్తిగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వేలు మధ్య సందులు తక్కువగా ఉన్నాయి, అంటే ఒక్కసారి ఖర్చు పెడతాడు, ఎక్కువసేపు ఖర్చు పెట్టడానికి. తర్వాత ఇక్కడ గురుడు బాగున్నాడు, రెస్పెక్టెడ్ బాగుంటుంది, ఎక్కడ పోయినా రెస్పెక్ట్ ఎక్కువ చూసుకుంటాడు, గౌరవ మర్యాదలు బాగుంటాయి, తిండికి బట్టకి లోటు లేకుండా హ్యాపీగా ఉంటాడు. ఇది బాగుంటుంది. శని తక్కువ ఉన్నాడు, గుడికి వెళ్తే దండం పెడతా, లేకపోతే పట్టించుకోడు, ఎవడు మాట వినడు, పోతే పోయా లేకపోతే లేదు, ఇక్కడ ఉన్నాడు దేవుడు అనుకునే సిచ్యువేషన్ ఎక్కువ ఉంటుంది. రవి తక్కువ ఉన్నాడు, ఎడ్యుకేషన్ బ్రేక్ అయింది, చదువు లేదు కానీ నేమ్ అండ్ ఫేమ్ బాగుంది. ఏంటి నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగుంటుంది, పేరు ప్రతిష్ట బాగుంటాయి, ఏ పని అయినా బాగా చేస్తాడు, అది పేరు ప్రతిష్ట బాగుంటాయి. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, బుధుడు బాగున్నాడు, తెలివితేటలు చాలా బాగుంటాయి. ఇది బిజినెస్ కానీ బిజినెస్ పరమైన ఆలోచనలు ఉంటాయి కానీ ఎక్కువగా జాబ్ చేస్తేనే బాగుంటుంది బిజినెస్ కన్నా కూడా. రవి బుధుడు బాగున్నారు కాబట్టి. కుజుడు బాగున్నాడు, షార్ట్ టెంపర్ ఎక్కువ, తొందరగా కోపం వస్తాయి కానీ ప్రాపర్టీస్ ఉన్నాయి, జీవితంలో భూమి ఇల్లు 100% కొనుక్కుంటాడని చెప్పొచ్చు. సొంతగా కొనుక్కునే, తల్లిదండ్రులు ఇచ్చే కాదు. చంద్రుడు తక్కువ ఉన్నాడు, పబ్లిక్ రిలేషన్ బాగానే ఉంటుంది కానీ మూడీనెస్ క్యాండిడేట్. అప్పుడు దాకా బాగానే ఉంటాడు కానీ అప్పుడు మూడీగా ఎక్కువ అవుతాడు, నా పని నేను చేసుకుంటాను, మీతో నాకు ఎందుకు పోవాలంటుంటాడు. చంద్రుడు చాలా తక్కువ ఉన్నాడు. శుక్రుడు బాగున్నాడు, భార్యకు అభిమానం కలిగి ఉంటాడు. ఆఫ్టర్ మ్యారేజ్ భార్య వచ్చిన తర్వాత కలిసిపోవటం ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఒకళ్ళకన్నా ఇంకోళ్ళు వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. సోదరి స్థానం, బ్రదర్ సిస్టర్స్లో ఒకళ్ళు మాత్రం చాలా పాజిటివ్గా ఉంటారు, బాగున్నావు అంతవరకే ఉంటుంది. మొదటి కుజ స్థానం బాగుంది, ప్రాపర్టీస్ బాగున్నాయి, ఏదైనా పేరుని పెట్టుకున్నా ఇబ్బంది లేదు. రాహు బాగున్నాడు, డబ్బులు ఎవరుకుంటే ఆ టైంలో డబ్బులు తీసుకొస్తుంటాడు. ఇది గ్రహాల యొక్క ప్రాముఖ్యత. ఇక్కడి నుంచి రేఖలు, సరే ఎంతసేపు కూర్చోగలుగుతారంటే మిగిలిన రేఖల గురించి చెప్పుకుందాం, లేదంటే ఇంకిద్దరితో క్లియర్ చేద్దాం. చెప్పండి. అంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా ఉంది. చాలా సంవత్సరాల నుంచి నాతోటే ఉంటుండే ఆయన గురించి. నాకు మీరు చెప్పిన అన్ని అంటే ఆల్మోస్ట్ 99% అక్యురేట్గా చెప్పిండ్రు. అక్యురేట్గా ఆయన ఏందన్నది నాకు తెలుసు. ఇంకా రేఖలు ఉన్నాయి, రేఖల గురించి చెప్పలేదు. ఆయుష్స్థానం, హెల్త్, భార్యాభర్తలు, సంతానం, ఇంకెక్కడి నుంచి వచ్చేదాన్ని అయ్యి డబ్బు ఎక్కడ సంపాదిస్తాడు, ఏ టైం నుంచి డబ్బు సంపాదించాడు, ఏ టైం నుంచి డబ్బు వస్తుంది, ఏ టైంలో డబ్బులు ఖర్చు పెట్టాడు, ఇవన్నీ చెప్పొచ్చు, అన్ని సముద్రంలో చెప్పొచ్చు. అంటే ఇది ప్రభాస్ది ఒక సినిమా ఉంటది కదా, ఇట్లా చూసి చెప్పేస్తాడు అంటే ఏ రోజు చచ్చిపోయాడు, ఎట్లా చచ్చిపోయాడు అని చెప్పచ్చు. అట్లా కూడా అవుతుందా? చెప్పొచ్చండి. ఎందుకంటే అసాముద్రికలో చాలా ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. సముద్రం, నేను అదే అంటున్నాను, శాస్త్రం మనకు తెలియనప్పుడు దాన్ని కరెక్ట్ కాదని మాట్లాడుకుంటూ ఉన్న జనాలకి ఒక గురువుగా మనం ముందుకు తీసుకెళ్దాం, ఆస్ట్రాలజర్ కన్నా గురువుగా తీసుకెళ్దాం అని అంటుంది. ఎందుకనంటే ఇవన్నీ నేను చూసుకోగలుగుతాను, చూసుకొని దాని తగ్గట్టు మన మార్గాన్ని ఇవ్వడం ముఖ్యమో అంటాను నేను. ఇప్పుడు రాధాశ్యామ అని సినిమా ఉంది, మీరు అది చెప్పారు, అదే దాని గురించే. పామిస్ట్రీ మీద చాలా పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారండి, రైటర్స్ ఉన్నారు. 1930-32లోనే మనకు రాశారు. సూర్య సాముద్రికం అని ఈ రోజు కూడా ఉంది, దాని మీద రాశారు. క్యూరో దేశకి వెళ్ళి మన దేశాన్ని తీసుకెళ్ళి అసాముద్రికం పక్క దేశంలో అమెరికాలో దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద పెద్ద బుక్ రాశారు. నిజంగా చెప్పచ్చు. ఒక చేతి అంటే ఇప్పుడు నాకు చేయింది కాబట్టి చెప్తున్నాను,
నాకు చేయలేదు పుట్టుకతో నాకు చేయలేదు అనుకోండి, అప్పుడు నా జాతకం లేకపోతే చేయ. ఎస్, చెయ్యలేదు అంటే నీ జాతకంలో గ్రహస్థితి లేదనే కదా అర్థం. చెయ్యలేదంటే నీకు ఆ రేఖ కానీ ఆ సిచ్యువేషన్ అది చెయ్యలేదంటే నీకు ఆ గ్రహాలు లేవనే కదా అర్థం. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు, చేతులు కాళ్ళు చేతులు పని చేయదు చూడు, ఆయన పేరు ఏం పేరు, స్టీఫెన్. స్టీఫెన్, ఎస్, చనిపోయారు అనుకుంటా. అట్లాంటి వాళ్ళు చాలా ఇన్నోవేషన్స్ క్రియేట్ చేసి. అవును, మెథడ్తో క్రియేట్ చేశాడు అతను. అస్సాముద్రిక ఎప్పుడైనా చూశారు మీరు? నేను చూశాను. నేను చూశాను. ఎక్కడ? మనకి ఇంటర్నెట్లో ఉన్నాయి కదా. అతను క్రియేట్ చేసేటప్పుడు అతను అస్సాముద్రికంలో ఈ యొక్క తింబు చాలా హైలో ఉంది. నేను రీసెర్చ్ చేశాను అతన్ని. ఇప్పుడు అతను ఇదొక్కటే వాడుతున్నాడు, ఇంకేయి వాట్ల. అంటే మిగిలిన గ్రహాలు ఎక్కడా కూడా పనిచేయట్లా, ఒక బుధుడు ఒక్కటే పనిచేస్తాడు. ఈ చూపు ఇదొక్కటే పనిచేస్తున్నాడు. దీంతోనే అతను ఏం చేయాలనుకున్న సొసైటీకి క్లియర్ చేసి చూపిస్తున్నాడు. అంటే దానికి ఏం చేయాలి, ఏం చేస్తాడు అని రాస్తున్నాడు. అంటే అంత స్టీన్ వచ్చింది ఆ గ్రహస్థితి వల్ల. ఇప్పుడు నాకు చెప్పారు, ఇందాక మా చంద్ర చెప్పాడు, నాకు చెప్పండి. మీకేం చెప్పమంటారు చెప్పండి. మొత్తం ఎట్లా వివరించారు అట్లా వివరించాలంటే ఎట్లా పెడితే మీరు అస్సాముద్రిక దీన్ని రైట్. ఇప్పుడు మీకేం చెప్పంటారు? ఫస్ట్ ఎడం చేయి కూడా చూడొచ్చు, కొన్నిసార్లు కుడి చేయి చూడాలి. ఎందుకంటే చూస్తారు మీరు, ఏది మీరు చూసేది ఏది మొదట చూస్తారు? కుడి చేయి అనేది ప్రజెంట్ చూపిస్తుందండి, ఎడం చేయి అనేది గత జన్మలో నువ్వు చేసిన పాప కర్మములు బట్టి భారిస్తాను. గతం ఎందుకు, ప్రజెంట్ చూడండి. ప్రజెంటే చూద్దాం. ఏం చూద్దాం చెప్పండి, చెప్పురు, ఇట్లా వివరించండి. వివరించి చెప్పడానికి నేను 100% రెడీ. వివరించి చెప్పడానికి ఏ విషయం మీద వివరిద్దాం అంటున్నాను. అన్ని టోటల్ మీద వివరిస్తే అందరూ అన్ని చెప్పినట్టే ఉంటుంది కదా. కొత్తగా మనం ఒక సబ్జెక్ట్ మాట్లాడదాం, ఒక సబ్జెక్ట్ పట్టుకో మాట్లాడదాం, ఒక గ్రహం గురించి మాట్లాడదాం. ఆ గ్రహంలో లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఏ గ్రహం? బుధుడు చెప్పండి. బుధుడు చెప్పాలి, రైట్. ఇది బుధుడు, రైట్. ఇది కూడా చెప్పాలి, ఇది బుధుడు. కానీ నీకు బుధుడు కన్నా రవి ఎక్కువ ఉన్నాడు. బుధుడు రవి కలిసి ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు బుధుడు ఉంటే ఏంటంటే వ్యాపారం చేస్తాడు. నేనున్నాను, మీకు వ్యాపారం చేస్తానని చెప్తాను. కానీ బుధుడు రవి కలిసి ఉంటే ఏం చేస్తాడంటే, వ్యాపారంతో పాటు తెలివితేటలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, అధికారికంగా, రాజకీయంగా, ఇంకొక దేనిదైనా కూడా కింద పందిని నందించేయగల సమర్థత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గ్రహంలో రవి బుధులు ఇద్దరు మీకు కాంబినేషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి అందుకనే మీరు బిజినెస్ కన్నా కూడా మాటలతో, చంద్రుడితో కలిసి ఉన్న బుధ గ్రహ యొక్క రేఖ కూడా ఫార్మ్నెస్ ఉంది. కాబట్టి మాటలతో, చేతలతో ఏదైనా కూడా అవతల వ్యక్తిని మెస్మరైజ్ చేయగల శక్తి మీకు ఎక్కువగా ఉందని చెప్తాను నేను దానిలో చెప్పాలంటే. ఇంకా బిజినెస్ ఫీల్డ్ అంటారా, మీరు సంపాదించుకోవాలంటే మాత్రం మీరు రవి స్ట్రైట్గా పోయి సంపాదించుకోవాల్సిందే. అంతేగాని బిజినెస్ చేద్దాం అంటే కుదరదు. మీరు స్ట్రైట్కి వెళ్ళి కూర్చోబెట్టి, బాబు నాది ఇస్తావా సస్తావా, రెండే మొక్కలు. అంతేగాని నేను 2 రోజులకు వస్తాను కాదు. మనది ఇది క్లారిటీగా చెప్పగలిగే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందరిలాగా అదండి ఇదండి అని మాట్లాడే శక్తి తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే బిజినెస్ చేయలేమంటావా? ఎవరు? బిజినెస్ వేరు. బిజినెస్ అంటే ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ ఉంది, 2 రూపాయలు పెట్టి 4 రూపాయలు తీసుకుంటాం. బిజినెస్ అంటే కామన్గా సంపాదనతో పాటు లాభాన్ని తీసుకోగలిగింది బిజినెస్. ఇది ఓకే. కానీ మీరు బిజినెస్ చేయలేరు అంటాను నేను. మీరు బిజినెస్ చేసేది ఏంటి? రవి బుధులు. అంటే మీరు ఏదైనా కూడా ఒక వస్తువును అమ్మినా, ఏది చేసినా కూడా క్రాంతి అనే పేరుతో అమ్ముకోగలుగుతారు తప్పితే మీరు సొంతగా క్రియేట్ చేయాల్సిందే. అంతే, ఎవరిదో తీసుకొచ్చి మీరు చేయలేరు అంటున్నాను నేను. అంటే క్రాంతి, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీ ఛానల్ ఉంది, ఎగ్జాంపుల్ చెబుతున్నాను. మీరు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మీ పేరుతో దాన్ని అమ్ముకోవాల్సిందే. కానీ ఇంకొకటి బ్రాండ్ తీసుకొచ్చి ఒక బిజినెస్ ఏదో ఒకటి బ్రాండ్ చేస్తే నేనే ఓన్గా ఒక బిజినెస్ చేయాలి, నీ పేరుతో చేసుకోగలుగుతావు అంతే. వేరే వాళ్ళ చేయలేదు, బ్రాండ్ తీసుకొని నువ్వు చేయలేవు అంటున్నాను నేను. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఏమంటారు, అవుట్లెట్లు తీసుకొని చేయలేమంటారు. అవుట్లెట్లు కాదు, ఏ బిజినెస్ అయినా కూడా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు క్రాంతి అనే వ్యక్తి వెళ్ళిన తర్వాత క్రాంతి అనే వ్యక్తి మీద బిజినెస్ నడవాల్సింది అక్కడ, అంతే. అంతేగాని క్రాంతి అనే వ్యక్తి వెళ్లకుండా ఇక్కడ నేను వ్యాపారం పెట్టాను, మీరు ప్రశాంతంగా ఉండడానికి వ్యాపారాలు చేయరు మీరు. ఇప్పుడు నేను ఉన్నాను, మీరు సోషల్ మీడియా చేయొచ్చు, తర్వాత ఇంకోటి కావచ్చు, సమ్మెక్స్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మీ పేరు మీదే ఉంటాయి. అంతేగాని ఏదో ఒకటి కింద వ్యాపారం పెట్టి ఫుడ్ ఐటెం పెడదాం అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్, ఆ ఫుడ్ ఐటెం మీకు పనికిరాదు అంటా నేను. ఎందుకంటే ఫుడ్ ఐటెం కానీ ఏది కూడా మీకు పెద్దగా పనికిరావు. ఎందుకు పనికిరావు అంటే ఎవరి కిందో ఒకటి కింద పెట్టి చేయలేరు అంటున్నాను నేను. క్రాంతి అనే పేరు మీద చేయగలిగిందే బ్రాండ్. రైట్, ఓకే, సరే. నా జాతకం ఇంకా పర్సనల్గా తెలుసుకుందాము ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. చాలా ముత్యాల దండన, అది ముత్యాల దండ అంటారు దాన్ని, ప్రస్తుతాన్ని ముత్యాల దండ అంటారు. ఎందుకు ధరిస్తారు అది అట్లా? ఒక దండ, ఒక శక్తి ఎనర్జీ ఇవ్వడానికి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఏమో క్రాంతి గారు ఏ క్వశ్చన్లు అడుగుతారేమో, క్రాంతి గారు నన్ను భయపిస్తారేమో, క్రాంతి గారు ఏదన్నా అడిగి నన్ను భయపించి టెన్షన్ పెడతారేమో అనే భయంతో నేను ముత్యాల దండ వేసుకొచ్చుకున్నాను అంతే అని అనుకుంటున్నారా? కాదు, అది కూడా చెప్తారు. ఎందుకంటే
ఆ, ఆ. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట ప్రతి వ్యక్తికి ఉపయోగపడాలి. ఆ వ్యక్తికి ఉపయోగపడాలంటే నాలో కోపం రాకూడదు, నాలో ఏ టెన్షన్ రాకూడదు. నేను గురువు అనేవాడిని, నేనే టెన్షన్ పడి, నేనే బాధపడి, ఆ క్రాంతి గారు అడిగారు, వాళ్ళు అడిగారని కాకుండా నేను ప్రశాంతంగా ఉండడానికి ఒక ఎనర్జీ క్రియేట్ చేసుకోగల శక్తి నాకుగా ఉన్నప్పుడు ఒక శక్తి కలిగించిన శక్తి ఇచ్చేది ఒక దండ. తర్వాత ఇవి కావచ్చు, ఏమైనా కూడా కొన్ని ఎనర్జీస్ ఇస్తుంటాయి. మన నేచురల్గా పుట్టిన వాటికి దానికి ఎనర్జీ అనేది ఉంటుందని సాధ్యపడుతుందా నిజంగా అట్లా? ఎందుకు పడుతుంది? ఇప్పుడు గడియారం పెట్టుకుంటే సాధ్యపడతలేదా? గడియారం పెడితే వాచ్లో టైం చూసుకోవడం సాధ్యపడినప్పుడు ఇది ఎందుకు సాధ్యపడదు అంటాను. టైం తెలుస్తుంది, అక్కడ కనబడుతుంది మనకు. ఇది మనశ్శాంతి ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది. నీకు సూర్యకిరణాలు చంద్రకిరణాలు పడినప్పుడు నీలో ఉన్న ఎనర్జీని క్రియేట్ చేస్తుంది కదా. ఇప్పుడు నేను గ్రీన్ వేసుకునే బదులు బ్లూ వేసుకున్నాను అనుకో, బ్లూ వేసుకునే బదులు రెడ్ వేసుకున్నాను అనుకో, రెడ్ వేసుకునే బదులు పింక్ వేసుకున్నాను అనుకో, తారుమారు అయిపోతాయా? ఎస్, మంచి ప్రశ్న అండి. ఎందుకనంటే నోమరాజ్య ప్రకారం గ్రీన్ వేసుకోకూడదు, ఎల్లో వేసుకోకూడదు, ఓకే సంథింగ్ చెప్తుంటాం. కానీ జాతక ప్రకారంగా ఏది వేసుకోకూడదు అనేది ఎక్కడా లేదు. ఫస్ట్ మన గ్రహం బాగాలేనప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన ఐటమ్స్ వేసుకోవడం వల్ల మనం వెళ్ళే పనులు తొందరగా కావు అంటున్నాను. కొన్ని వస్తువుల్ని మనం చూడడం వల్ల, కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. రెడ్ చూస్తే తొందరగా నువ్వు కోపపడతావురా అంటే మన సైంటిఫిక్గా మానసికంగా కూడా మనకు చెప్తున్నారు. అంటే ఈ రెడ్ చూస్తే కొంత ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవడం, కొంచెం కోపం ఎక్కువ ఉండడం, ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే కాబట్టి కొన్ని రెడ్లు కొన్ని సంబంధించిన వస్తువులు అవాయిడ్ చేయమంటూ ఉంటాం. ఇప్పుడు మీ గ్రహంలో బుధుడు చాలా డౌన్లో ఉన్నాడు, ఎగ్జాంపుల్. గ్రహంలో బుధుడు బాగాలేనప్పుడు బుధుడికి నువ్వు స్టోన్ కానీ సమ్మెక్స్ డ్రెస్ కానీ సమ్మెక్స్ ఏదో ఒకటి వేసుకొని వెళ్ళావు, నీకు పనులు కావు. ఎందుకు? ఆటోమేటిక్గా కలర్ నీకు నెగిటివ్ ఎనర్జీ ఇస్తూ ఆటోమేటిక్గా అక్కడ నేను డౌన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను అదే చెప్పాను, ఆస్ట్రాలజర్గా ఇవి చెప్పొచ్చు. కానీ గురువుగా నేనేమంటున్నానంటే నువ్వు వెళ్ళడానికి ఏ పని అయితే ఉందో ఆ పనిలో నేను మార్గాలు చూపిస్తూ నిన్ను చేయబట్టుకొని తీసుకువెళ్ళడానికి నీ ఎనర్జీ, నీ హెల్త్, నీ ఇదన్నీ చూడగలిగినోడు ఒక గురువు. ఆ గురువుని ఎవరైనా, నేను కాదు సమ్మెక్స్ ఎవరిపైన పర్సన్ నమ్మడం వల్ల కొంత యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే అలాంటి గురువులు మన సొసైటీలో చాలా తక్కువ ఉన్నారు. ఆ సొసైటీ తక్కువ ఉన్నారు. నేనేమంటాను, గురువుగా నేను ఉండాలనుకుంటున్నాను. ఆస్ట్రాలజర్గా నేను కూడా 4-5 పూజలు చేస్తాను, 4-5 కార్యక్రమాలు చేస్తానని చెప్పట్లా. గురువు అనేవాడు నీకు జపం ఇస్తాడు, యంత్రం ఇస్తాడు, మంత్రం ఇస్తాడు, జపం తర్వాత స్టోన్స్ ఇస్తాడు, తర్వాత నీకు ఏ ఎనర్జీ మనకు వస్తుంది. ఇప్పుడు అందరికీ అదే. ఇప్పుడు చాలామంది ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను క్రాంతి గారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో చాలామంది ఇప్పుడు మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏం చెప్తున్నారంటే, పలానా రాశి వారికి అందరూ ఇది చేసుకోండి, లేదా మీ ఇంట్లో అదృష్టం అవ్వాలా ఉప్పు పెట్టుకోండి. మీ ఇంట్లో అందరికి ఉప్పు పెట్టుకొని కలిసి వస్తే కోటీశ్వరులు అందరూ అవ్వాలి కదా. ఎందుకు అవ్వట్లేదు క్రాంతి గారు? ఎందుకు అవ్వట్లేదు? మీరు ఇంట్లో పర్సులు ఇది పెట్టుకొని పోండి, మీకు వస్తుంది అంటే అందరికి అదే పనికి వస్తే అందరు కూడా కోటీశ్వరులు అవ్వాల్సిందే కదా. కానీ ఎవరి జాతకానికి ఒకళ్ళకి సంబంధాలు ఉండవు. కాబట్టి ఎవరి జాతకం బట్టి వాళ్ళు పెట్టుకోవాలి. ఉప్పు అనేది ఎనర్జీ, ఓకే ఇంట్లో వేసుకునేది అందరికి కామన్. కానీ కొన్నిటిని చేసుకోవడం వల్ల వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ కూడా పాటిస్తారు, అంటే ఇబ్బంది పడుతుంటారు. అసలు మీ జాతకాన్ని చూసుకోండి. మీ జాతక ప్రకారం ఏమొస్తుంది, ఒక క్లారిటీగా వెళ్ళండి. జాతకంతో పాటు ముందుకు వెళ్ళగలిగితే నీకు క్లియర్గా ఒక డాక్టరు ఫ్యామిలీ, ఇదివరకు మీకు ఫ్యామిలీ డాక్టరు, ఫ్యామిలీ జ్యోతిష్యుడు, ఫ్యామిలీ మ్యాన్ ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. ఫ్యామిలీ భార్య చాలామంది ఉన్నారు, చాలా కులాల వాళ్ళు ఫ్యామిలీస్కి ఉండేవాళ్ళు. ఇవాళ అన్నీ పోవడం వల్ల ఏమవుతుందంటే ఎవడికాడు మిస్టేక్ అవుతున్నాడు. ఇక్కడ ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ ఉన్నప్పుడు అతను చెప్పే విధానం బట్టి ముందుకు వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద కోటీసులు కానీ పెద్ద సంపాదించుకునే వాళ్ళు కానీ వాళ్ళ కంపల్సరీ గురువు ఉంటాడు. ఇప్పుడు అనిల్ అంబానీ కానీ తర్వాత ఈ ముఖేష్ అంబానీ వాడి ఫ్యామిలీస్ కూడా గురువు ఉన్నాడు. ఒక గురువు అనేవాడు ప్రకటించడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనిల్ అంబానీ అతను ఏం చేశాడు, నా ధర్మం అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఒక సెకండ్ మాట్లాడతాను. ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరు పంచుకుంది సమానమే. కానీ అనిల్ అంబానీ ఎందుకు కింద పడ్డాడు, ముఖేష్ అంబానీ ఎందుకు పైకి వెళ్ళాడు చెప్పండి. ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు పంచుకుంది ఒకటే, మీరు ఎందుకు వెళ్ళారంటారు? మీ యొక్క ఉదాహరణ చెప్పండి నాకు. ఇక్కడ ఎందుకనంటే అనిల్ అంబానీ అతనికి వచ్చేసరికి ఇతని కన్నా ముఖేష్ అంబానీ కన్నా అనిల్ అంబానీకి ఎక్కువ ఇచ్చారు. అప్పుడు రిలయన్స్ ఫోన్ కానీ ఏదైనా కూడా అతని కిందే ఉంది. కానీ అతను డౌన్ అయ్యాడు, ఇతను ఎందుకు వెళ్ళాడు? ఎందుకనంటే అనిల్ అంబానీ అతని జాతకలో కర్మలు అనేది ఇబ్బంది పడుతూ నెగటివ్ అనేది స్టార్ట్ అయింది. అతని గురువు అని కన్నా కూడా అతను డబ్బు వచ్చే అహంకారంతో భార్య అనే ఫీలింగ్తో టీనా గారిని బాగా ఇష్టపడి చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. ఆమె వచ్చిన తర్వాత ఈయన వచ్చేసరికి గురువు ధార్మిక విషయాల్లో మనకి ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువగా చేస్తున్న ముఖేష్ అంబానీ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నీకు ఏ దేవాలయం పేరు వాళ్ళే ఉంటారు. చూడండి, వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు రాదు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ తిరుగుతుంటుంది. ఎందుకని?
దైవిక ధార్మిక గురువు పరంపరలో తిరుగుతుంటారు. గురువు పర్యవేక్షణలో ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు నువ్వు ఎందుకు కోటేశ్వరుడు కావు, ఎందుకు లైఫ్ సెట్ కాదు అంటున్నాను నేను. నీ దగ్గర నుంచి ఏం ఆశించట్లే గురువు. నువ్వు యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. ఆ మార్గాన్ని చూపించగలిగిన శక్తి ఉన్నోడే గురువు అంటాను నేను. అంటే ఆ గురువుని నమ్మడం వల్ల క్లారిటీ వస్తుంది అంటాను నేను. ఓకే, అది అంతేగాని అందరికి సంబంధించినంత వరకు జాతకాలు అందరికి ఒకేలాగా వస్తుంది. అందరికి apply చేసుకుంటాం. రైట్. ఫైనల్గా మీ దగ్గరికి ఏ సమస్య ఉండి వచ్చినా కూడా దానికి పరిష్కారం దొరుకుతుందా? 100% వస్తుంది. ఏదైనా 100% ఏదైనా 100% వస్తుంది. విద్య, వైద్యం, 100% వస్తుంది. పేదరికం, ఎందుకు రాదనుకుంటున్నారు? ఎందుకు రాదనుకుంటున్నారు? ప్రేమ, ఎందుకు రాదనుకుంటున్నారు? అన్ని ఎందుకు రాదని నీ జాతకంలో ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దానికి తగ్గ మార్పులు 1 సంవత్సరం తర్వాత జరిగే పని నేను 6 నెలల్లో పూర్తి చేస్తాను అంటున్నాను. 6 నెలలే సగం సగంలో చేయొచ్చు. రైట్. ఒకవేళ మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఎట్లా? నా కన్సల్ట్ కావాలంటే నాకు ఆఫీస్ నెంబర్స్ ఉన్నాయి, మీకు చేయొచ్చు. ఓకే, అది ఆ నెంబర్కి ఫోన్ చేసినా నేను కలుస్తాను, మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను. నేనేమంటానంటే ఈ జ్యోతిషం కన్నా కూడా మీకు తగ్గట్టు గ్రహాలకు సంబంధించినంత వరకు కానీ ఏదైనా కూడా గురువుగా నేను ముందుకు తీసుకెళ్ళడానికి నా దగ్గర శక్తి ఉంది అని చెప్తాను. ఓకే, నా శక్తి నేను ప్రకటించుకుంటున్నాను అనుకోవద్దు. నాకు శక్తితో పాటు నాకు అమ్మవారు ఇచ్చిన అంశాన్ని నేను తీసుకొని వెళ్ళి 10 మందికి ఉపయోగపడదామని ఆలోచనతో ఉన్నాను అంటున్నాను. అంతేగాని ఎవరి దగ్గర ఏ ఎక్స్పెక్ట్ చేయట్లా. ఇప్పుడు నేను వెళ్ళే మార్గంలో మీరు కూడా రండి, ముందుకు వెళదాం అంటున్నాను. నేను తీసుకొని వెళదాం. రైట్. ఓకే, సరే అండి. మరి మీరు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా గమనిస్తే మరి ఏ సమస్యకైనా మీరు పరిష్కారం చెప్తా అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. అవును. ఎవరైనా కన్సల్ట్ చేస్తే మీరైతే ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం ఇస్తారు కదా. 100% ఇద్దాం. 100% మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మరి గురుగారికి సంబంధించినటువంటి నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది, చూడండి, సంప్రదించండి. మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ. నమస్తే.